పొదలకూరు ఎక్సైజ్ సిఐ తమ మద్యం షాపుకు సంబంధించిన పర్మనెంట్ లైసెన్స్ ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మద్యం ఆ షాపు లైసెన్సు హోల్డర్ కడియాల లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమకు మండలంలో లక్కీ డ్రాలో 154 షాపు వచ్చిందని, మండలంలో తాము ఎక్కడైనా మద్యం దుకాణం నిర్వహించే హక్కు ఉందన్నారు. తాము గతంలో సూరాయిపాలెంలో మద్యం దుకాణం నిర్వహిస్తే సక్రమంగా జరగకపోవడంతో ఆ షాప్ను పొదలకూరులో ఏర్పాటు చేసుకునేందుకు ఆ దుకాణాలకు సంబంధించిన 2-3 బ్లూ ప్రింట్లను ఎక్సైజ్ సిఐకు ఇచ్చామన్నారు. ఆయన వాటిని పరిశీలించకుండానే తమను ఎక్కడ షాప్ పెట్టుకోనివ్వకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని అన్నారు. సిఐ కావాలనే చేస్తున్న జాప్యం వల్ల తాము రోజుకి 20,000 రూపాయల ఆదాయం కోల్పోతున్నామన్నారు. పర్మనెంట్ లైసెన్స్ మామూలు ప్రొవిజన్ అయిపోతుంది, పర్మనెంట్ లైసెన్స్ ఇష్యూ చేయాలి. ఈరోజు లాస్ట్ డేట్ అంటున్నారు. ఈరోజు వస్తే 1-3 షాపులు బ్లూ ప్రింట్లు ఇస్తే కాలక్షేపం చేస్తున్నారు. షాపు ఓనర్లు మాకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని పిలిపించి బ్లూ ప్రింట్ మీద ప్రైవేట్ ల్యాండ్లో ఉంది, ఎంక్రోచ్మెంట్ చేసుకోండి, మేము అది కూడా కలెక్టర్ గారికి ఇష్యూ చేస్తాము. ఈ లోపల వాళ్ళ సిఐ గారు ప్రత్యేకంగా అది పిలిపించి చొరవ తీసుకున్న వాళ్ళతో రెవెన్యూ డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా వాళ్ళని పిలిపించి పంచనామాలు రాయించుకోవడం జరుగుతుంది. సిఐ గారు మాకు పొదలకూరులో షాపు ఫలానా ఏరియాలో పెట్టమని గెజిట్ నెంబర్ అయితే ఇవ్వలేదు, పొదలకూరు మండలంలో పెట్టమని చెప్పారు. కానీ ఎక్కడ మా ఇష్టం, అది లైసెన్స్ హోల్డర్ ఎక్కడ షాప్ దొరికితే అక్కడ పెట్టుకునేది. కానీ సిఐ అధికారులు ఎవరైతే చెప్తున్నారో ఇక్కడ ఎక్సైజ్ సిఐ గారు వాళ్ళు మాత్రం మా పరిధి మీ ఇష్టం, మేమైతే లొకేషన్ చూపిస్తాం అదే లొకేషన్లో పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది. మేము ఈ విధంగా అయితే షాప్ రన్ చేయడం చాలా కష్టంగా ఉంది. అక్కడ ముఖ్యమంత్రి గారు చూస్తేనేమో మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మీకు ఎవరు అభ్యంతరం లేదు, ఎవరు మిమ్మల్ని మీ జోలికి రారు, మీరు వ్యాపారం చేసుకొని మీరు లైసెన్సులు కట్టుకోండి, మీరు వచ్చిన ఆదాయం తీసుకున్నాను. అక్కడ పొజిషన్ చూస్తే 20% లైసెన్స్ 20% మార్జిన్ అన్నారు. ఈరోజు చూస్తే 8-9% మాత్రమే మార్జిన్ వస్తుంది. కేవలం ₹1,00,000 జరిగితే 8,000 చూస్తే 2,40,000 రూపాయలు మాత్రమే నెలకు వస్తుంది. వాళ్ళకి చూస్తే 5,50,000 మాత్రం లైసెన్స్ కట్టాలి. రేపు 20వ తేదీ మాకు ఇచ్చిన 16వ తేదీ షాప్ అయితే 1వ తేదీ నుంచే లైసెన్స్ ఇవ్వమని కట్టమంటున్నారు. మా లెక్క 1వ తేదీ నుంచి అంటున్నారు. రేపు 20వ తేదీ మీరు ఖచ్చితంగా 11 లక్షల లైసెన్స్ కట్టి తీరాల్సిందేను. ఒకవేళ కట్టకపోతే ఒక రోజుకి ఫైన్ వడ్డీ పడుతుంది. 30వ తేదీ దాటిందంటే మాత్రం 30% ఫైన్తో మీరు కట్టాల్సిందేను అని చెప్తున్నారు. ఈరోజు సిఐ గారు మాకు లైసెన్స్ ఇవ్వండి, మాకు డిలే అయిపోతుంది. ఈ ఎక్స్చేంజ్లో ఏంటంటే ఒక్కరోజు టైం వేస్ట్ అయినా కూడా మినిమం 20,000 రూపాయలు లాస్ అవుతుంది. వీళ్ళు కాలక్షేపం చేస్తున్నాం ఇన్ని రోజుల నుంచి. రేపు జరగబోయే ఈయన 2 రోజులు కూడా కాలక్షేపం చేసి ఇప్పుడు మళ్ళీ సిఐ గారితో మాట్లాడితే ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తుంటే సిఐ గారు చూసి సిఎస్ఓ కూడా మాట్లాడదాం, మా పై అధికారులతో మాట్లాడదామంటే అని చెప్తున్నారు, కాలక్షేపం చేస్తున్నారు. అక్కడికి మేము పేరు లక్ష్మి, మాది నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాట్పట్టి గ్రామము. మేము వైన్ షాపులకి లాటరీ సిటీ వేస్తున్నాము. నాకు 154 నెంబర్ తగిలింది. కానీ సిఐ సార్ ఏమంటే ఇక్కడ లైసెన్స్ ఇవ్వట్లేదు. నాకు సూరాయిపాలెంలో ముందు పెట్టుకోమన్నారు, అక్కడ పెడితే మాకు జరగట్లేదు. మళ్ళీ ఇక్కడ పొదలకూరులో 2 ఇచ్చాము, కానీ బ్లూ పెయింట్ 2 ఇచ్చాము, కానీ దే సమాధానం మాకు ఇవ్వట్లేదు. ఇప్పుడు వచ్చి అడుగుతుంటే లైసెన్స్ ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తున్నారు. దానికి కలెక్టర్ గారు స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. వారు ఎక్కడైనా పెట్టుకోమన్నారు షాపులు, కానీ మమ్మల్ని సూరాయిపాలెంలో 8లోనే పెట్టుకోమంటున్నారు. అక్కడ పెడితే మాకు జరగట్లేదు. రోజుకు ₹1,00,000 మాత్రమే జరుగుతుంది. మేము అప్పుడు నెలకు వచ్చే 5,50,000 కట్టాలి. మేము ఎట్లా కట్టాలి? మాకు ఆదాయం రాలేదు అసలు. మేమేం చేయాలి సార్? అందుకని మేము పొదలకూరులో పెట్టుకోవాలనుకుంటుంటే సిఐ గారు మాకు లైసెన్స్ ఇవ్వట్లేదు. మీరేం చేసుకుంటారో చేసుకోమని మమ్మల్ని బెదిరిస్తున్నారు. 2 షాపులు పెట్టాము, రద్దు చేసేసారు. 3వ షాపుకి కూడా బ్లూ ప్రింట్ ఇచ్చాము. ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్కి మాకు ఇవ్వట్లేదు. అమ్మ, సిఐ గారు ఎందుకు అట్లా అడ్డు చెప్తున్నారు? ఎందుకు అడ్డు చెప్తున్నారో మాకు తెలియట్లేదు సార్. ఏ విషయం చెప్పట్లేదు. ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు అని చెప్పి, లేకుంటే మీరు మార్చుకోండి అని చెప్పి, లేదా క్యాన్సిల్ చేసుకోండి అని ఏమైనా చెప్తున్నారా? రాజకీయ ఒత్తిళ్ళు ఏం చెప్పట్లేదు సార్. మాకు ఫస్ట్ టైం వైసీపీ వాళ్ళు అని చెప్పారు.